హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి, జలపాతాలు గలగలా పారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం కూడా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఆదివారం కావడంతో 13 మంది స్నేహితులు జలపాతం అందాలను చూసేందుకు వ్యాన్లో బయలుదేరారు. వారంతా స్నేహితులు కావడంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాటర్ ఫాల్స్ వద్ద చేయాల్సిన సందడి గురించి మాట్లాడుతూ అలా ప్రయాణం చేస్తున్నారు. కానీ వారి విహారయాత్ర విషాద యాత్రగా మారుతుందని ఊహించుకోలేకపోయారు. రోడ్డుపై వెళ్తున్న వ్యాన్పై చెట్టు అమాంతంగా విరిగిపడంతో 2 స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. నిమిషం ముందు సరదాగా కబుర్లు చెప్పిన ప్రాణ స్నేహితులు కళ్ళ ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో తట్టుకోలేకపోయాయి ఆ స్నేహితుల గుండెలు. మనిషికి ఈ భూమి మీద కాలం తీరితే మృత్యువు ఏదో ఒక రూపంలో కాటు వేస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేసినా ఆయుష్ తీరేక జీవిత ప్రయాణానికి బ్రేక్ పడక తప్పలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఇక్బాల్పూర్ గ్రామానికి మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. నిన్నటి నుండి వర్షం పడుతుండటంతో అడవిలో మొత్తం నీరు నిలిచిపోయింది. మల్లాపూర్ మండలంలోని ఇటిక్యాల్ గ్రామానికి చెందిన 13 మంది ఆదిలాబాద్ జిల్లాలోని కుంతాల జలపాతాన్ని చూడడానికి పోతుండగా ప్రమాదవశాత్తు భారీ వృక్షం టాటా మ్యాజిక్ వాహనంపై పడడంతో 2 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెట్పల్లి హాస్పిటల్కు తరలించారు. మిగతా వారు ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామస్తులు మరియు పోలీసులు సుమారు గంట సేపు శ్రమించి క్షతగాత్రులను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. బండి నంబర్ వస్తుంది ఎవరు అసలు వారిద్దరూ అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. స్నేహితులుగా కష్ట సుఖాలు పంచుకున్నారు. పెళ్లిళ్ళు కావడంతో వేరు కాపురాలు పెట్టుకున్నా ప్రతిరోజు వారి సంతోషాలు సమస్యలు చెప్పుకొని ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఇందులో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తమ్ముడు ప్రతాప్ భార్య అకాల మరణం చెందింది. ఒంటరిగా ఉన్న తమ్ముడిని చూసి తట్టుకోలేకపోయాడు అన్న బాలాజీ. తమ్ముడిని తన ఇంట్లో ఉంచుకొని అతని బాధలో భాగం పంచుకునేవాడు. కానీ నిలువెల్లా విషంతో ఉన్న ఆ తమ్ముడిని గుర్తించలేకపోయాడు ఆ అన్న. ఆదరించి హక్కును చేర్చుకుంటే వాయు వరుసలు మర్చిపోయి తల్లి లాంటి వదంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ నీచుడు. ఓ రోజు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన బాలాజీ తన భార్యతో తమ్ముడు ప్రకాష్ ఉన్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశం ఆపుకోలేక కర్రతో తమ్ముడు తలపై బలంగా కొట్టడంతో అక్కడకక్కడే కుప్పకూలిపోయాడు ఆ రాక్షసుడు. ప్రేమతో ఆదరిస్తే
సొంత అన్న అనే విశ్వాసం కూడా లేకుండా బరి తెగించిన ఆ నిచుడికి తగిన శిక్షే పడిందని అంటున్నారు కాకువారిపాలెం గ్రామ ప్రజలు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వేళ్లపాలెం పంచాయతీ పరిధిలోని కాకువారిపాలెం గ్రామంలో అనుమానంతో అన్న తమ్ముణ్ణి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. అద్దెపల్లి బాలాజీ ప్రతాప్ ఇద్దరు సోదరులు కాకువారిపాలెం గ్రామంలో జీవిస్తున్నారు. 10 నెలల క్రితం తమ్ముడు ప్రతాప్ భార్య చనిపోవడంతో అన్న బాలాజీ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అన్న భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. నిన్న రాత్రి ప్రతాప్ తన భార్యతో కలిసి ఉండడం చూసిన బాలాజీ కర్రతో ప్రతాప్ తలపై తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రేమ పేరు చెప్తేనే ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలిసి తెలియని వయసులో క్షణికావేశంలో ప్రేమలో పడ్డ కూతుర్ని మందలించడం తల్లిదండ్రుల బాధ్యత. వారు కూడా తమ కూతురికి అదే చెప్పారు. ప్రేమ కన్నా నీ భవిష్యత్తు ముఖ్యమని నచ్చజెప్పారు. అమ్మా నాన్నల మాటకు విలువనిచ్చిన సాయిప్రియ తన ప్రేమకు బ్రేకప్ చెప్పి చదువుపై ధ్యాస పెట్టింది. సంవత్సరం పాటు సాఫీగా సాగిన వారి జీవితంలోకి ప్రియుడు శ్రీశైలం మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఒక్కసారి ఒంటరిగా కలవాలని, లేకుంటే నేను చనిపోతానని బెదిరించాడు. విధి లేని పరిస్థితిలో ఆ అమ్మాయి అతన్ని కలిసింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుదామని నచ్చజెప్పింది. తన మాటలు నచ్చని ఆ నీచుడు పగతో రగిలిపోయాడు. తన చున్నితో సాయిప్రియను ఉరి వేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దుర్మార్గుడు తాను ప్రేమించిన అమ్మాయి ప్రాణం పోతుందనే కనికరం కూడా లేకుండా కాల యముడిలా మారాడు. అమ్మాయిలో మిమ్మల్నేనమ్మా, ఒకసారి ఆలోచించండి. పై మెరుగులు తీయటి మాటలు నమ్మి కాలకూట విషయం లాంటి నాగుపాములను నమ్మకండి. ముందు మీ భవిష్యత్తుపై ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత కోరుకున్నవాడు మీ కాళ్ళ ముందే ఉండే రోజులు వస్తుంది. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోనని చెప్పినందుకు ఆమెపై పగపట్టి నమ్మించి హత్య చేసిన సంఘటన వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలంలోని మానాజీపేట గ్రామంలో జరిగింది. హైదరాబాద్లోని కాటేదానికి చెందిన సాయిప్రియకు మానాజీపేట గ్రామానికి చెందిన బత్తుల శ్రీశైలం యాదవ్తో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇక పెళ్లి జరగదని భావించి దూరమయ్యారు. సంవత్సరం తర్వాత శ్రీశైలం యాదవ్ మళ్ళీ సాయిప్రియతో ఫోన్లో చాటింగ్ ప్రారంభించాడు. ఇదే చనువుగా తనను కలిసేందుకు ఒకసారి రావాలని, లేకుంటే చనిపోతానని బెదిరించడంతో సాయిప్రియ గత నెల 15న కాటేదాన్ నుండి భూత్పూర్ వరకు రాగా అక్కడి నుండి శ్రీశైలం ఆమెను తన స్వంత గ్రామానికి తీసుకుని వెళ్లి చాలాసేపు ఒంటరిగా పొలాల్లో గడిపారు. ఈ సందర్భంగా తనపై ఆశలు పెట్టుకోవద్దని సాయిప్రియ తేల్చి చెప్పింది. చీకటి పడడంతో తాను వెళతానని సాయిప్రియ కోరగా అందుకు శ్రీశైలం ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తనను పెళ్లి చేసుకోకుంటే నిన్ను చంపేస్తానంటూ ఆమె చున్నీతో ఉరివేసి చంపేశాడు. ఆ తరువాత తన స్నేహితులు శివతో కలిసి శవాన్ని పూడ్చిపెట్టాడు. కూతురు కనిపించడం లేదని సాయిప్రియ తల్లిదండ్రులు కాటేదాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరపడంతో నేరం బయటపడింది. శ్రీశైలంను అరెస్టు చేసి శవాన్ని వెలికి తీసిన కాటేదాన్ పోలీసులు పంచనామా చేసి శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
మంచి పని మన ఊళ్ళో చేయాలి, దొంగతనం పక్క ఊర్లో చేయాలి అనే సామెతను ఓన్ చేసుకున్నారు ఆ దొంగలు. సొంత రాష్ట్రంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్న వాళ్ళు పక్క రాష్ట్రంపై దొంగతనాలు చేయడానికి బయలుదేరారు. దొంగతనం చేయడంలో ఆరితేరిన ఆ జాదుగాలు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో మకా వేశారు. తమ చోరకాలను ప్రదర్శిస్తూ వరుస దోపిడీలకు తెగబడ్డారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కేటుగాళ్లను పట్టుకోవడం కాకిలకు సవాలుగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసుల గాలానికి చిక్కాయి ఆ దొంగ చేపలు. వారు దోచిన సొత్తును చూసి కాకిలకే కళ్ళు బయలు కమ్మాయి. చివరకు ఆ అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగలను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 145 గ్రాముల బంగారం, 2 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ రవికుమార్ తెలిపారు. గత కొంతకాలంగా వరుస దొంగతనాలు చేస్తూ ఇటు ప్రజలకు అటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఈ అంతర్రాష్ట్ర దొంగలు. వరుస దొంగతనాలు చేస్తున్న వీరిని పట్టుకున్నందుకు పోలీసులు చాలా రోజుల నుండి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కాకిలపై పలు విమర్శలు సైతం ఎదురయ్యాయి. చివరకు ఈ అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం టౌన్ పోలీసులో ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో తోటా శివభవాని అనే ఒక ఓల్డ్ అఫెండర్ని ప్రీవియస్ అఫెండర్ పట్టుకోవడం జరిగింది. ఇతను మనకి సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం టౌన్లో వైఫ్తో పాటు అలాగే వేరే పర్సన్తో పాటు మనకి వచ్చాకుండగా మనకి డౌట్ వచ్చి వెరిఫై చేస్తే వీళ్ళు మనకి 1వ తారీఖున వేకర్స్ కాలనీలో ఒక అఫెన్స్ చేసినట్టు మనకి వీళ్ళు ప్రాథమికంగా మనకి చెప్పడం జరిగింది. అక్కడ 6 కాసుల బంగారం మనకి థెఫ్ట్ అయినటువంటి రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు క్రిమినల్ హిస్టరీ అంతా మనం వెరిఫై చేస్తే వీళ్ళు గాజువాకలో 3 కేసులు, అలాగే ఎయిర్పోర్ట్ కేసు 1 కేసు, ఈ 2 కూడా గాజువాక ఎయిర్పోర్ట్ వైజాగ్ కమిషనరేట్ పరిధిలో చేయడం జరిగింది. అలాగే కొవ్వూరు టౌన్ కేసులో కూడా 2 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ప్రాపర్టీ అభివృద్ధి చేశారు. అలాగే మనకి కనపురంలో కూడా 1 కేసు వీళ్ళు మీద ప్రాపర్టీ అఫెన్స్ ఒకటి చేయడం జరిగింది. సో మొత్తం వీళ్ళు అంటే ఇతను తోటా శివభవాని అనే వ్యక్తి, వాళ్ళ భార్య, అలాగే ఐజక్ అనే వ్యక్తి, ముగ్గురు కలిపి దాదాపు 8 కేసుల్లో వీళ్ళు రీసెంట్ టైమ్స్లో చేసి దాదాపు మనకి 8 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం ఈ 8 కేసుకు సంబంధించి గాజువాకలో 1 కేసు, అలాగే మన దగ్గర జరిగిన టౌన్ కేసులో వేకస్ కాలనీలో జరిగినటువంటి 1 కేసు, కొవ్వూరులో 2 కేసులు, అలాగే కనపురంలో 1 కేసు, మొత్తం కలిపి 18 సావరెన్స్ ఆఫ్ గోల్డ్ 18 కాసులు బంగారం రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా ఈ తోటా శివభవాని అనే వ్యక్తి బాగా నోటోరియస్. ఇతని మీద 90 కేసులు పైగా మనకి ఏపీలో ఉండడం జరిగింది. అలాగే 30 వరకు తెలంగాణ స్టేట్లో కూడా వేరియస్ పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ ఎండబ్ల్యూస్ కూడా ఇతని మీద పెండింగ్ ఉన్నాయి. చాలా ప్లేస్లో కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అటువంటి క్రిమినల్స్ని విత్ వైఫ్ అండ్ అతని అసోసియేట్తో కలిపి పట్టుకున్నటువంటి టౌన్ ఇన్స్పెక్టర్ గారిని అభినందిస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఎస్పీ గారు మన రవిప్రకాష్ ఐపీఎస్ గారు చాలా చొరవ తీసుకున్నారు. చాలాసార్లు మమ్మల్ని రివ్యూ చేశారు. ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఎలా పట్టుకోవాలని చెప్పి నిన్న తాడేపల్లిగూడెంలో టౌన్లో జరిగినటువంటి వేకస్ కాలనీలో జరిగినటువంటి కేసులో డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల మనం ఈ యొక్క కేసుని ఛేదించడం జరిగింది. తద్వారా మిగతా కేసులు కాపురం అన్నాక కష్టాలు సుఖాలతో పాటు కలహాలు కూడా ఉంటూనే ఉంటాయి. కలహాలు లేని కాపురం అనేది ఉండదు కూడా. ఒకవేళ మీ సంసారం మోయలేని భారంగా మారితే చట్టపరంగా విడిపోయి ఆనందంగా జీవించే అవకాశం ఉంది. అంతేకాని అభిప్రాయ భేదాలు ఉన్నాయని హత్యలు చేసే హక్కు లేదు కదా. నిజామాబాద్ జిల్లా ఎత్తొండలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ దాంపత్యంలో మనస్పర్ధలు ఉన్నాయని భార్య గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు నరరూప రాక్షసుడు. కనిపించిన బిడ్డను కాపురం చేసుకుని సంతోషంగా బ్రతకాలని అప్పగిస్తే కనికరం కూడా లేకుండా కాటికి పంపుతున్నారు కొంతమంది కసాయి భర్తలు. వ్యూవర్స్, మీ సంసారం
చక్కదిద్దుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. లేకుంటే విడిపోయి మీకు నచ్చినట్లుగా ఉండే అవకాశం కూడా ఈ చట్టం కల్పించింది. అంతేకాని భార్యని సొంతం అని బరి తెగించి జీవితాలను అంతం చేస్తే నీ జీవితకాలం చెప్పకూడు తినక తప్పదు. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం ఎత్తొండలో భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గత అర్ధరాత్రి భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త సురేష్. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో భార్యను చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిన్న పొద్దున్న మీరు మాట్లాడారు కదా అది చెప్పిన మళ్ళీ నిన్న 4 నెలల క్రితం ఆ కాలు కూడా ఆమె కొట్టిందా? ప్రవీణ్ అయితే కొట్టు కచ్చుకున్నాము కొడుకు తండ్రి పొద్దున్న పొద్దుగల్లా అయితే బిడ్డలు పొలాల పడ్డాయి. మరి ఇంకా రాని రాని వచ్చినాక ఇంకా మరిపోయింది పోలింగ్ కన్నా బాగా సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.